ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పౌర్ణమి రోజు చేయవలసిన ఒక అత్యంత తేలికైన శత్రు నిర్మూలన ఉపాయం తెలుసుకుందాం. మనం ఈ ఉపాయాన్ని పౌర్ణమి తిథిలో చేయాలి. అంటే పౌర్ణమి 2 రోజులు వచ్చింది కదా గురువు గారు, 2 రోజులు చేయవచ్చా? చేయవచ్చు. ఇది పౌర్ణమి తిథిలోనే చేయాలి. మీరు ఎవరైనా సరే శత్రువులతో బాధపడుతూ ఉంటే, మీరు ఆడవారైనా మగవారైనా సరే చంద్ర దర్శనం అంటే చంద్రుడు కనిపించిన తర్వాత మీరు ఈ తేలికైన పరిహారాన్ని ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఏం చేయాలంటే, ఈ పౌర్ణమి తిథిలో, ఇది ఏ పౌర్ణమి అయినా చేయవచ్చు. ఇప్పుడు మనం జ్యేష్ఠ పౌర్ణమి చూస్తున్నాం కాబట్టి, ఏరువాక పౌర్ణమి చూస్తున్నాం కాబట్టి ఈ సమయంలో చేయవచ్చు. బుధవారం ఉదయం మీరు తెల్లవారుజామునే అంటే 5 గంటల నుండి 6 గంటల మధ్యలో ఈ ఉపాయం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. మీకు శత్రువులు ఉన్నారని మీరు భావించిన, తంత్ర మంత్ర ప్రయోగాలు మీ మీద జరుగుతున్నాయని అనుమానం ఉన్నా, ఒకవేళ ఎంత పెద్ద తాంత్రికుడైనా సరే మీ మీద తంత్ర ప్రయోగం చేశాడు అని మీకు అనుమానం ఉన్నా, అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎప్పుడూ దీర్ఘ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నా, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారము ఏదైనా సరే సరిగా సాగక, అభివృద్ధి లేక, రావలసిన గిరాకీ రాక, ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఈ పరిహారం చేయండి. అలాగే ఇంట్లో వారు ఎప్పుడు గొడవలు పడుతూ మానసికంగా దూరంగా ఉంటూ ఉన్న ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి. అవకాశం ఉన్నవారు మాత్రమే చేయండి. మీరు ఏం చేస్తారంటే, రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చేయవచ్చు. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అంటే ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో మనం చంద్రుడు కనిపిస్తున్నప్పుడు చేయగలిగితే అత్యంత అద్భుతం. ఒకవేళ ఆ సమయం దాటి కుదరకపోతే మీరు మధ్యాహ్నం 11:30 లోపు మాత్రమే చేయండి. ఈ సమయంలో అంటే ఈ పౌర్ణమి సమయంలో, మిగతా సమయంలో ఇదే మీరు ఉపాయాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ ఉపాయానికి కొన్ని పదార్థాలు కావాలి. ఒక తెల్లటి క్లాతు, ఒక ఎర్రటి క్లాతు, అలాగే ఒక నల్లటి క్లాతు, ఈ 3 కావాలి. మీరు ఏం చేస్తారంటే, ఈ తెల్లటి క్లాతులో ఒక పిడికెడు అంటే మీ చేతికి ఎన్నైతే లవంగాలు వస్తాయో అన్ని లవంగాలు ఆ క్లాత్లో వేయండి. తెల్లటి క్లాత్లో మూటగా కట్టండి. అలాగే ఎర్రటి క్లాత్ తీసుకొని దానిలో ఒక పిడికెడు ఉప్పు, పిడికెడు కల్లుప్పు, దొడ్డుప్పు, రాతి ఉప్పు, సముద్ర ఉప్పు, దీనిని దాంట్లో వేసి మూటగా కట్టి పక్కన పెట్టండి. అలాగే మూడవ దాంట్లో నల్లటి క్లాత్లో మనకి కర్పూరము, ఒక పిడికెడు కర్పూరము, అలాగే పిడికెడు గుగ్గిలము, మనకి గుగ్గిలం దొరకకపోతే సాంబ్రాణి, వీలైనంత వరకు గుగ్గిలం వాడండి. ఒకవేళ గుగ్గిలం మీకు దొరకలేదనుకోండి, తెల్ల సాంబ్రాణి వాడండి. ఈ సాంబ్రాన్ని మీరు ఏం చేస్తారంటే ఈ నల్లటి గ్లాసులో ముడివేసి మూటగా పెట్టండి. ఇప్పుడు మీ మనసులో మీరు కోరుకోవాలి, ఏమని? నా ఇంటి మీద, నా ఒంటి మీద ఎటువంటి దుష్టగ్రహ బాధలు ఉండకూడదు అని మీరు కోరుకొని, ఇది మీరు ఇంటి ముందు గుమ్మం దగ్గర బయట భాగంలో, మీకు గ్రామీణ ప్రాంతం అయితే మట్టి ఉంటుంది, ఇండివిజువల్ హౌస్ అయితే అక్కడ బయట పక్కన గుమ్మానికి బయట మీరు అంటే మెయిన్ గుమ్మం దర్వాజా కాకుండా ఏదైతే గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ ఎంట్రన్స్ బయట మట్టి కొయ్యి తీసి దాంట్లో ఈ 3 మూటల్ని పాతిపెట్టి మట్టి పూర్తి చేయండి. అంతే. మీ మీద ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగం చేస్తే అది మీ దాకా రాకుండా ఎదురు వాళ్ళకే వెళ్తుంది. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పూజ కూడా అవసరం లేదు. ఇక్కడ నమ్మకం, విశ్వాసం. తర్వాత మనం ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఇది చేసిన తర్వాత స్నానం చేయటము, కాళ్ళు కడుక్కోవడం ఇలాంటివి ఏమీ లేవు.
నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఇది పౌర్ణమి తిథిలో చేసుకోవాలి. అలాగే మీకు ఎవరికైనా సరే చదవడం వస్తే ముగ్గురు దేవతల యొక్క శతనామావళి కానీ అష్టోత్తరం కానీ లేకపోతే నామాన్ని కానీ తలుచుకోవాలి. ఒకటి కాలభైరవుడిది, రెండవది పంచముఖి ఆంజనేయ స్వామిది, 3 కాళికాదేవిది. కాళికాదేవిదైనా పర్వాలేదు, దుర్గాదేవిదైనా పర్వాలేదు. 3 అష్టోత్తరాలు చదివిన, లేకపోతే ఓం దుర్గాయ నమః, ఓం కాళికే నమః. మీకు ఇందుట్లో దుర్గాదేవిని తలుచుకోవచ్చు, కాళికాదేవిని తలుచుకొని చెప్పారు. ఇందులో ఎవరో ఒకరు తలుచుకోవచ్చు. ఓం హనుమతే నమః, పంచముఖ హనుమతే నమః ఇలా కూడా అనుకోవచ్చు. అలాగే ఓం కాలభైరవాయ నమః ఇలా కూడా మీరు 108 సార్లు అనుకోవచ్చు. ఇది చేయడం వల్ల శత్రువు ఎవరైతే ఉంటాడో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రయోగాలు చేసినా పంతం రాదు. కొంతమందికి పిచ్చి అనుమానాలు ఉంటాయి. కొంతమంది తాంత్రికులు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చేసేది ఏమి ఉండదు. కొంతమంది ఇలాంటి విషయాల్లో కూడా మీకు ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది. మరి గురువుగారు దీన్ని తీసి మార్చాలా, మరి మార్చగలంటే మరి ఏం చేయాలి? దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. అలా మీరు గేటు బయట ఉంచవచ్చు. మీకు ఇది పెట్టిన తర్వాత కూడా మీకు ఎటువంటి ఫలితం కనిపించలేదనుకోండి, మీ మీద ఎటువంటి ప్రయోగం లేదని అర్థం. మీ మానసికమైన సమస్యలతో బాధపడుతున్నారు అర్థం. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల జాతకాన్ని, మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి. మీ జాతకాల్లో రాహువు, కేతువు, శని, కుజుడి యొక్క ప్రభావం ఎక్కడైనా ఉంటే అది కాలసర్పదోషంగా మారి ఉన్నా, పితృదోషంగా మారి ఉన్నా, లేకపోతే కాలంతో పాటు వచ్చే గ్రహదోషాల యొక్క ప్రభావం చేత మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా అది కూడా కారణం కావచ్చు. అది గుర్తుంచుకోండి. అలాగే మరి మేము సిటీలో ఉంటాం గురువుగారు, మరి మా పరిస్థితి ఏంటి? అపార్ట్మెంట్లో ఉంటే మా పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మీ ఇంటి గుమ్మం బయట, మీరు ఉంటున్న అపార్ట్మెంట్ బయట మట్టి కుండీలు, అంటే మట్టితో ఉన్న కుండీలు పెట్టుకొని ఆ కుండీలు ఆ మట్టి లోపల ఈ మూటలు పెట్టండి. ఇది మీరు 3 నెలలు లేదా 120 రోజుల పాటు దాన్ని ఉంచవచ్చు. తర్వాత తీయవచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు. దీన్ని తీసి మళ్ళీ ఎక్కడైనా నీళ్ళలో పడేసి మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా మీ మీద నిజంగా తంత్ర ప్రయోగం జరిగింది అన్నప్పుడు ఈ పౌర్ణమి తిథిలో మీరు ప్రయత్నం చేయండి. ఇది ప్రతి పౌర్ణమి తిథికి మీరు ప్రయత్నం చేయవచ్చు. ఈ 3 మంత్రాలను కూడా, ముగ్గురు దేవత మంత్రాలను కూడా మీరు ప్రాక్టికల్గా అనుకుంటూ ఉండవచ్చు. లేదు గురువుగారు మా వల్ల కాదు, మేము ప్రతిసారి చేయలేము అన్నవారు ఈ ముగ్గురు దేవతల యొక్క నామాన్ని రాత్రి పడుకునే ముందు 21 సార్లు 21 సార్లు 21 సార్లు ప్రతిరోజు అనుకోండి. మీ మీద నిజంగా తంత్రము, మంత్రము ఇలాంటివి పనిచేయవు. భూత, ప్రేత, పిశాచి బాధలు లాంటివి మీ మీద పనిచేయవు. ఇది మీరు తెలుసుకొని నమ్మికతో ప్రయత్నించేయండి. నమ్మకం లేని వారు వీటి జోలికి పొరపాటున కూడా వెళ్ళకండి. అలాగే మీకు నిజంగా అనుమానం ఉంది, నా మీద ప్రయోగం జరిగింది అన్నప్పుడు వీటికి ఖచ్చితంగా కొన్ని రక్షా తావీజులు ఉంటాయి. అవి మీ గోత్రనామాల మీద, మీ పేరు మీద వాటిని తయారు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు ఎవరైనా సరే తావీజు కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ పౌర్ణమి తిథిలో మేము తయారు చేస్తాము. తయారు చేసి వారికి 2 రోజులు పూజలో పెట్టి పంపిస్తాం. ఎందుకంటే ఎవరైతే సమస్యలు నిజంగా అలాంటి సమస్యలతో బాధపడుతున్నాం అనుకుంటున్నారో వారు మాత్రమే తీసుకోండి. అంతేగాని ఎవరు పడితే వారు భయంతో చేయకండి. ఇది చిన్న చెక్ చేసుకోండి, తర్వాత మీకే అర్థమవుతుంది. చాలా పరిహారాలు చెప్పి ఉన్నాను ఆల్రెడీ. తంత్ర సంబంధించి ప్లేలిస్ట్లో కూడా వెళ్ళండి, చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.